మనం ఈరోజు ముఖ్యంగా ఈ వీడియోను 10వ తరగతి విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యాన్యువల్ ఎగ్జామ్స్ను దృష్టిలో పెట్టుకొని చేయడం జరుగుతుంది. ముఖ్యంగా వ్యుత్పత్తి అర్థం అంటే ఏమిటి? మనకు యాన్యువల్ ఎగ్జామ్లో ఒకటి వ్యుత్పత్తి అర్థాన్ని ఇచ్చి వ్యుత్పత్తి పదాన్ని గుర్తించమని అడుగుతారు. అదేవిధంగా వ్యుత్పత్తి పదాన్ని ఇచ్చి వ్యుత్పత్తి అర్థాన్ని గుర్తించమని అడుగుతారు. ఇవి మల్టిపుల్ చాయిస్లో ఉంటాయి కాబట్టి మనం సులభంగా గుర్తించవచ్చు. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూడండి. చూసినట్టయితే మీకు తప్పకుండా వ్యుత్పత్తి అర్థాలకు సంబంధించి ఏవి వచ్చినా కానీ సరైన సమాధానాన్ని గుర్తించగలుగుతారు. ఇక వీడియోలకి వెళ్ళిపోదాం. వ్యుత్పత్తి అర్థాలు. ముఖ్యంగా వ్యుత్పత్తి అంటే పుట్టుక అని అర్థం. ఒక పదం ఆ అర్థాన్ని ఇవ్వడానికి గల ఆధారాన్ని తెలిపేదే వ్యుత్పత్తి అర్థం. అంటే పదం ఏర్పడడంలో ఉన్న ఔచిత్యాన్ని తెలిపేదే వ్యుత్పత్తి అర్థం. అనగా ఒక పదం యొక్క పుట్టుక గురించి మనకు వివరంగా తెలియజేస్తుంది వ్యుత్పత్తి అర్థం. ఇప్పుడు 10వ తరగతి యాన్యువల్ ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉన్నటువంటి అతి ముఖ్యమైన వ్యుత్పత్తి అర్థాలను కొన్ని చూద్దాం. నీరజభవుడు, ఇది వ్యుత్పత్తి పదం. దీని వ్యుత్పత్తి అర్థం విష్ణువు నాభి కమలమునందు పుట్టినవాడు అంటే బ్రహ్మ. ఇంకా చూడండి, అధ్యక్షుడు, ఇది వ్యుత్పత్తి పదం. దాని వ్యుత్పత్తి అర్థం చర్యలను కనిపెట్టి చూసేవాడు. భాష, ఇది వ్యుత్పత్తి పదం. దాని వ్యుత్పత్తి అర్థం భాషించబడేది. త్రివిక్రముడు అంటే ముల్లోకాలను ఆక్రమించినవాడు విష్ణువు. కృపాణం అనేది వ్యుత్పత్తి పదం. దాని వ్యుత్పత్తి అర్థం దయను పోగొట్టునది అంటే కత్తి. పారాశర్యుడు, ఇది వ్యుత్పత్తి పదం. దాని వ్యుత్పత్తి అర్థం పరాశర మహర్షి కుమారుడు వ్యాసుడు. దాశరథి, ఇది వ్యుత్పత్తి పదం. దాని వ్యుత్పత్తి అర్థం దశరథుని పుత్రుడు శ్రీరాముడు. గురువు అనే పదానికి వ్యుత్పత్తి అర్థం అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించేవాడు ఉపాధ్యాయుడు. జలధి అనే పదానికి వ్యుత్పత్తి అర్థం జలములు దీనిచే ధరించబడును అంటే సముద్రము. నగరము అనే పదానికి వ్యుత్పత్తి అర్థం కొండల వలె ఉండే పెద్ద పెద్ద భవనములు కలది అంటే పట్టణము. భానువు అనే పదానికి వ్యుత్పత్తి అర్థం ప్రకాశించువాడు అంటే సూర్యుడు. ముని అనే పదానికి వ్యుత్పత్తి అర్థం మౌనంగా ఉండేవాడు అంటే ఋషి. విశ్వంభరుడు అనే పదానికి వ్యుత్పత్తి అర్థం విశ్వాన్ని భరించేవాడు అంటే విష్ణువు. వసుధ పదానికి వ్యుత్పత్తి అర్థం బంగారమును గర్భమందు కలది భూమి. భాగీరథి అనే పదానికి వ్యుత్పత్తి అర్థం భగీరథునిచే తీసుకురాబడినది అంటే గంగా. విష్ణువు అనే పదానికి వ్యుత్పత్తి అర్థం విశ్వమంతా వ్యాపించి ఉండువాడు అంటే విష్ణుమూర్తి. హరుడు అనే పదానికి వ్యుత్పత్తి అర్థం ప్రళయకాలమున సర్వమును హరించువాడు అంటే శివుడు. భవాని అనే పదానికి వ్యుత్పత్తి అర్థం భవుని భార్య అంటే శివుని భార్య పార్వతి. ఈ వీడియో కనుక మీకు ఉపయోగకరమైందని భావించినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు.